ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. అటు 24 క్యారెట్స్ గోల్డ్ ₹100 పెరిగి ₹1,42,860 వద్ద ట్రేడ్ అవుతుంది. కేజీ సిల్వర్ 18,000 పెరిగి $2,21,000 వద్ద కొనసాగుతుంది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇవాళ $100 నుంచి $98 దిగొచ్చింది. ఇదే అంశంపై మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పటికే నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. ఈ వారం మొత్తం కూడా అలానే కొనసాగింది. నెక్స్ట్ వీక్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? అసలు ఈ రోజు క్లోజింగ్ ఏంటి సార్, ఎట్లా ఉంటుంది? ఇవాళ క్లోజింగ్ కొంచెం పాజిటివ్ గానే ఉండొచ్చు అండి. పాజిటివ్ కాకుండా ఫ్లాట్ గా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపు నిఫ్టీ 600 పాయింట్లు మైనస్ అయింది. 24,300 నుంచి ఇప్పుడు 23,700 దగ్గర బ్రేక్ డౌన్ అయ్యి 640 లో వచ్చి ఇప్పుడు రికవర్ అవుతుంది. కాబట్టి ఏంటంటే కొంత ఇక్కడ 600 పాయింట్స్ డౌన్ అయినప్పుడు కొంత పుల్ బ్యాక్ వచ్చింది ఇప్పుడు. సో ఆ పుల్ బ్యాక్ కొంచెం మెయింటైన్ అవుతుంది. అయితే ఇది కన్ఫామ్ గా బయింగ్ అని చెప్పలేము. ఒక పుల్ బ్యాక్ అంటాం దీన్ని, పుల్ బ్యాక్ టు నార్మల్ అంటాం. అయితే క్రూడ్ ఆయిల్ తగ్గటం వల్ల కొంత రిలీఫ్ ర్యాలీ లాగా వచ్చింది. బట్ ఒక రేంజ్ లోనే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడైతే కొంత కన్సల్టేషన్ లో అయ్యి డౌన్ ట్రెండ్ కనపడుతుంది. ప్రెసెంట్ మళ్ళీ రీటెస్ట్ జరుగుతుంది 63 to 23,640 దగ్గర మళ్ళీ రీటెస్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రెసెంట్ 2-3 రోజులు వచ్చి ఒక రేంజ్ లో ఉండే మార్కెట్ అంతా రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. ట్రేడ్ అంతా కూడా ఇక ఒక రేంజ్ 23,600 నుంచి 23,900 మధ్యలో ఈ రేంజ్ లో ఉంటుంది మార్కెట్ అంతా. ఓకే సార్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ స్వల్పంగా లాభపడటం చూస్తున్నాం. బ్యాంకింగ్ సెక్టర్ పుంజుకుంది అనుకోవచ్చా సార్? ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ అయితే ఇప్పుడు డెఫినెట్ గా పుంజుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే 2000 పాయింట్స్ డౌన్ అయింది అంతకుముందు. సో ఇప్పుడు సెక్టర్ లో చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ ఇప్పుడు రికవరీ వచ్చింది. నిఫ్టీ బ్యాంక్ లో స్టాక్స్ అన్ని కూడా ఏ బ్యాంక్ వచ్చి దాదాపు 2% పెరిగింది, బ్యాంక్ ద్వారా 1.5%, IDFC ఫస్ట్ బ్యాంక్ 1%, కెనరా బ్యాంక్ 1%, యాక్సిస్ బ్యాంక్ 0.5%, కోటక్ పెరిగింది, అలాగే PNB, ICICI బ్యాంక్ బాగా కొంచెం వరస్ట్ ఉంది. ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ బాగున్నా కొంచెం డౌన్ అయింది. HDFC బ్యాంక్ అయితే ఇది కూడా అంత రిజల్ట్స్ బాగా డౌన్ అయింది. ఈ సెక్టర్స్ అన్ని కూడా ఇప్పుడు బాగానే రికవర్ అవుతున్నాయి. అలాగే బ్యాంకింగ్ తో పాటు ఫైనాన్స్ సెక్టర్ కూడా మంచి రికవరీ వచ్చింది మేజర్గా. ఇప్పుడు ఫైనాన్స్ లో చూసుకుంటే జియో ఫైనాన్స్ పెరిగింది, చోళా ఫైనాన్స్, LIC ఫైనాన్స్, అలాగే ICICI జిఐ వచ్చి దాదాపు 3% దాకా పెరిగింది. అలాగే HDFC లైఫ్ కూడా పెరిగింది, HDFC AMC కూడా పెరిగింది. ఫైనాన్స్ సెక్టర్ కొంచెం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ అయితే బాగా రికవరీ వచ్చాయి. మళ్ళీ వరస్ట్ ఏమైందంటే ఇవాళ ఆటో సెక్టర్ బాగా వరస్ట్ అయింది. ఆటో సెక్టర్లో మేజర్గా M&M 2% మైనస్ ఉంది, హీరో మోటార్ 1.5%, నిన్న ఇదే హీరో మోటార్ 2% పెరిగింది, మళ్ళీ ఇవాళ డౌన్ అయిపోయింది. అలాగే ఏషియన్ మోటార్ వచ్చి 1.3%, తర్వాత TVS మోటార్ అయితే మంచి రిజల్ట్స్ వచ్చినా కానీ మ్యాక్సిమం హైట్ వెళ్ళింది, 1% మైనస్ అయింది. అయితే వాళ్ళు కొంచెం దీనిలో మారుతి అయితే కొంచెం పాజిటివ్గా ఉంది. ఈ సెక్టర్స్ వరస్ట్ గా పర్ఫామ్ చేస్తుంది. ఇంకొక మంచి సెక్టర్ ఏంటంటే బాగా పెరుగుతుంది, ఎనర్జీ సెక్టర్ కూడా కొంచెం అందుకుంది. ఎనర్జీలో వచ్చి IEX కానీ, అదాని గ్రీన్ కానీ, అదాని సోలార్, రిలయన్స్, BPCL ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. బట్ IOC కానీ, ONGC కానీ డౌన్ సైడ్ ఉన్నాయి. సో సెక్టర్ వైజ్ గా చూసుకుంటే ఇవి ప్రెసెంట్ ఉన్న ట్రెండ్. ఓకే సార్, పశ్చిమాసియా ఉద్రిక్తతలు కూడా ఇప్పట్లో తగ్గేలా లేవు. మరి స్టాక్స్ ఎప్పటి వరకు పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారు? ఎంతవరకు ఉన్నాయా సార్ అవకాశాలు? మీరు అన్నది కొంచెం కరెక్టే మేడం. యాక్చువల్గా అయితే ఎప్పట్లో తగ్గుతుందా అంటే కూడా డౌట్ గానే ఉంది. సో ఎప్పుడు అసలు ఎవరు కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయనట్టుగా అక్కడ జరుగుతున్నాయి.
సో మరి ఏం చేయాలి, దీనికి ఏంటి అనే సొల్యూషన్ ఏంటని చూస్తుంటే మరి ఈ వీక్లో ఎప్పుడన్నా రావచ్చు. మరి అంతకుముందు అంటే పాకిస్తాన్ ఇంటర్ఫీర్ అయింది, ఏదో ఒక యాక్షన్ తీసుకోగలిగింది, కానీ ఇవాళ వీళ్ళిద్దరి మధ్య ఇంటర్ఫీర్ అయ్యి ఇలా ఉండండి అని చెప్పడానికి ఎవరు లేరు. దాంతో ఎవరికి వాళ్ళు ఇది అవుతున్నారు. ఈవెన్ ఇరాన్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, అలాగే ఇరాన్ కూడా యుఎస్ఏ కూడా ఏం తగ్గట్లేదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు చూస్తే ఇదేమో $100 దాకా తీసుకెళ్ళిపోయింది బ్రెంట్ క్రూడ్ వచ్చి. సో అలాగే ఇది వరస్ట్ గ్రోత్ వచ్చింది. దాదాపు $70 నుంచి మళ్ళీ 30% పెరిగిపోయినది. సో దీనివల్ల మళ్ళీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ప్రాబ్లం వస్తున్నాయి. సో క్రూడ్ ఎక్స్పోర్ట్ మనకి అందుబాటులో రాకపోవడం చాలా పెద్ద ప్రాబ్లం. అలాగే మనకే కాదు, దాదాపు 100 కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. బట్ ఈ సమస్య మరి యుఎన్ కూడా ఏం చేయలేకపోతుంది. సో ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే 4-5 నెలల నుంచి అందరూ ఇదవుతున్నారు. బట్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. సో ప్రెజెంట్ మీరు అన్నట్టు అయితే అన్సర్టనిటీ ఉంది. ఈ అన్సర్టనిటీ స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఏ రకంగా మొన్నటిదాకా ఇది అయిపోయింది, బాగానే ఉంది, పరిస్థితి అంతా మన చేతిలోకి వచ్చేసింది, ట్రెండ్ పాజిటివ్ అని అనుకుని ఒక రిలీఫ్గా ఉన్న టైంలో మళ్ళీ మొదలయ్యి మనందరిని ఇబ్బంది పెడుతుంది. ఇది పెద్ద సమస్యలాగా వెళ్తుంది. సో దీన్ని అయితే ఎలా సాల్వ్ చేసుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు క్రూడ్ ఆయిల్ అన్నారు. బ్రెంట్ క్రూడ్ 100 నుంచి దిగొచ్చి ఇప్పుడు $98 దగ్గర ట్రేడ్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. క్రూడ్ దిగొస్తుంది, మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్, పరిణామాలు ఏంటి? కన్ఫర్మ్ చెప్పలేము మేడం. $2 మీద మనం అయిపోయింది రిలీఫ్ అని అంటానికి లేదు. అక్కడ ఫండమెంటల్గా న్యూస్ చేంజ్ అవ్వాలి. ఆ న్యూస్ చేంజ్ అవ్వనంత కాలం మనకి టెన్షన్ ఉంటూనే ఉంటుంది. అయితే ఆ న్యూస్ అనేది ఎఫెక్ట్ అవుతుందా లేదా ఏంటి అనేది మనకి ఇవాళ 2 వీక్ అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండి ఏదన్నా పాజిటివిటీ జరిగితే కొంచెం రిలీఫ్ వస్తుంది, లేకపోతే అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 105, 110 రావడం కూడా పెద్ద విషయం కాదు, ఎందుకంటే అక్కడ సప్లై చైన్ ఆగిపోతుంది. అలాగే అక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఏమీ అయిపోయినాయని చెప్పట్లేదు. సో కాబట్టి వాళ్ళు జస్ట్ ఏంటంటే $100 టచ్ అయింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కానీ ఫీచర్స్లో. బట్ ఫండమెంటల్గా అక్కడ మార్పులు రాలేదు, ఏమీ అనౌన్స్మెంట్స్ లేవు. సో ఎవరి దగ్గర నుంచి మేము యుద్ధం చేయట్లేదు అనే ఎష్యూరెన్స్ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మార్కెట్ మీద ఇంపాక్ట్ అవుతున్నాయి. సో అయితే విపరీతంగా ఇంపాక్ట్ అవ్వట్లేదు. ఇవాళ ఏమైందంటే పుల్ బ్యాక్ వచ్చేసింది బాగా. నిఫ్టీకి కానీ అలాగే బ్యాంక్ నిఫ్టీ కానీ బాగా పుల్ బ్యాక్ వచ్చింది. నిఫ్టీ ఇప్పుడు 200 పాయింట్స్ పెరిగింది డౌన్ నుంచి. 23,640 నుంచి ఇప్పుడు 23,840 దాకా వచ్చింది. 200 పాయింట్స్ రికవరీ, గుడ్ రికవరీ. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 56,155 నుంచి ఇప్పుడు 56,900, దాదాపు 800 పాయింట్స్ రికవరీ వచ్చేసింది, ప్లస్లోకి వచ్చింది. సో అంటే మన ఇండియన్ మార్కెట్ యొక్క స్టామినా స్ట్రెంగ్త్ మనకు అర్థమవుతుంది. సో ఎంత పెద్ద ఇష్యూ అయినా కానీ డిస్కౌంట్ అవుతుంది. బట్ గ్రేటర్ హైట్స్కి వెళ్ళలేకపోతుంది, బట్ ఒక రేంజ్లో మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఒక రేంజ్ మెయింటైన్ కాబట్టి మనం కూడా ఇది ఒక ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా చెప్పాలంటే మరీ వరస్ట్ కాదు, బట్ ఒక రేంజ్లో మూవ్మెంట్ ఉంది కాబట్టి ప్లాన్ చేసుకోవాలి. ఓకే సార్, మార్కెట్లో వచ్చిన మార్పుల్ని మనం చూస్తున్నాం. ఈ వారం అంతా నష్టాల్లో కొనసాగింది. మరి ఇన్వెస్టర్లకి ఏం చెప్తారు సార్? ఏ సెక్టార్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటారు? నెక్స్ట్ వీక్ ఎలా ముందుకు వెళ్తే మంచిది అంటారు? ఇన్వెస్టర్స్కి అయితే సెక్టర్ సెలెక్షన్ తీసుకుంటే బాగా డౌన్ అయిన సెక్టర్స్ని మనం గ్రోయింగ్ సెక్టర్స్ తీసుకోవచ్చు. బాగా డౌన్ అయి పెరుగుతుంది, అంతకుముందు బాగా పెరుగుతుంది ఏంటంటే ఈ రియాలిటీ సెక్టర్ బాగా పెరుగుతుంది సార్. లోదా కానీ, ప్రెస్టీజ్ కానీ, గోద్రేజ్ ప్రాపర్టీ ఇవన్నీ బాగా పెరిగినాయి. ఇప్పుడు ఇవి కొంత కరెక్షనే కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. సో ఇవి బాగానే ఉన్నాయి ఈ సెక్టార్స్. ఆ తర్వాత రియాలిటీ తర్వాత నెక్స్ట్ వచ్చి ఆటోమొబైల్ సెక్టర్ అనేది పట్టుకోవచ్చు. ఆటోమొబైల్లో కూడా కొంచెం బాగా తగ్గినాయి. హీరో మోటార్ కానీ, టీవీఎస్ మోటార్, అలాగే ఐషర్ మోటార్, ఎస్కర్ట్స్ ఇవి కొంచెం బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ఫైనాన్స్ సెక్టర్ అయితే బాగా తగ్గింది. ఫైనాన్స్ సెక్టర్లో మెయిన్ ఈ చోళ ఫైనాన్స్ దాదాపు 150 తగ్గింది, అది బై చేసుకోవచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి ఏఎంసి, ముత్తూట్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ కూడా బాగా తగ్గింది. సో ఇలాంటి కంపెనీస్ టాప్ కంపెనీస్ కాబట్టి మనకి ఇబ్బంది ఉంటుంది. అదే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే కొంచెం బాగా మనకి ఇబ్బంది పెడుతుంది. అలాగే వాళ్ళ ఐటీ కూడా బాగా పెరుగుతుంది. ఐటీ సెక్టర్ కూడా బాగానే పాజిటివ్గానే ఉంది. ఎంఫసిస్ రిజల్ట్స్ బాగానే వచ్చాయి, పెరిగింది 2% దాకా. ఎల్టీఎన్ కానీ, కోఫోర్జ్ కానీ, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా కూడా బాగానే వచ్చినాయి రిజల్ట్స్ అన్ని. టీసీఎస్ కూడా బాగానే పెరుగుతున్నాయి. సో ఈ సెక్టర్స్ బాగానే ఉంటాయండి. సో ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, రియాలిటీ
ఈ సెక్టర్స్. ఓకే, ఫార్మా సెక్టర్ ఎలా ఉంది సార్? అంటే వర్షపాతం తక్కువ ఉంది అంటున్నారు, అండ్ ఇప్పుడు కొన్ని మార్పులు కూడా చూస్తున్నాం, రైనీ సీజన్ స్టార్ట్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎట్లా ఉంది సార్ ఫార్మా సెక్టర్? ఫార్మ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ సిప్లా అయితే పెరిగింది. అరవిందో కానీ సిప్లా కానీ లారస్ ల్యాబ్, ఆల్కేమ్ ఇవి అయితే పాజిటివ్లో ఉన్నాయి. సో ఇవి బాగానే గ్రోత్లో ఉన్నాయి. డాక్టర్ రెడ్డి అయితే బాగా లాసెస్లో ఉన్నాయని చెప్తున్నారు. సో రిజల్ట్స్ కూడా బాగా రాలేదు. అయితే ఇక్కడ డాక్టర్ రెడ్డికి ఏమైందంటే బాగా బాటమ్ లెవెల్, కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 6 monthsలో చూసుకుంటే మంచి బాగా తగ్గింది. సో 1100 అంటే 1150 అంటే మంచి రేటే. దాదాపు 1350 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ కొంత యాడ్ చేసుకోవచ్చు మీ పోర్ట్ఫోలియోలో. అలాగే సన్ఫార్మ్ కానీ, దిబీస్ కానీ, గ్లెన్ మార్క్, లూపిన్, టోరెంట్ ఫార్మా ఇవైతే పర్ఫార్మెన్స్ డౌన్లో ఉన్నాయి. అయితే లూపిన్ కూడా అతను ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ కంపెనీ కాబట్టి అది తగ్గింది. సో ఇది కూడా కొంత బై అండ్ డిప్ లాగా చేసుకోవచ్చు. ఓకే, యుద్ధ భయాలు పక్కన కొనసాగుతున్నాయి అండ్ మార్కెట్లో మార్పులు కూడా మనం చూస్తున్నాం. ఈ టైంలో కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలంటారు? కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే మనము ముందు ఒక స్టెబిలిటీ, ఒక మైండ్ సెట్లో, లాంగ్ టర్మ్ మైండ్ సెట్లో రావాలి. ఇప్పుడు మీరు చూసినట్టు డైలీ అప్ అండ్ డౌన్ విపరీతమైన వల్టాలిటీ ఉంది, అది రియలైజ్ అవ్వండి. ఎందుకంటే వల్టాలిటీ అనేది ఇవాళ అలవాటు చేసుకోవాలి మనం. ఎందుకంటే కాబట్టి ఏం చేయాలంటే క్వాంటిటీ తగ్గించుకోవాలి. దీని నుంచి బయటపడాలంటే క్వాంటిటీ తగ్గించుకొని లో క్వాంటిటీస్లో మనం ట్రేడ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రాఫిట్ని కొంచెం తక్కువైనా పర్వాలేదు, ప్రాఫిట్ని నాకు ₹1,00,000 కావాలి, నాకు 5 లక్షలు కావాలి అని కూర్చోకుండా ఎంత కొంత ప్రాఫిట్ చేసుకోవడం అనేది బెస్ట్ అనమాట. అలా చేసుకోకుండా ఉంటే మీరు ఏంటంటే అన్లిమిటెడ్ లాసెస్ అయిపోతారు. సో కొంత ప్రాఫిట్ అలా బుక్ చేసుకుంటూ ఉండటం అనేది బెస్ట్ ఆప్షన్. అలాగే ఏంటంటే మీరు డైవర్సిఫై చేసుకోండి. ఒకే సెక్టర్లో ఇన్వెస్ట్ చేసుకోవద్దు, 2-3 సెక్టర్స్ని ఎంచుకోవాలి. అలాగే ఆ కంపెనీస్ కూడా లార్జ్ క్యాప్ సెక్టర్ కొంత తీసుకోవాలి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా కొంత తీసుకోవాలి. అలా తీసుకుంటే మీకు లాంగ్ రన్లో విన్ అవుతారు మీరు. ఓకే సార్, బులియన్ మార్కెట్లు చూస్తే ప్రజెంట్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 24 క్యారెట్స్ బంగారం ఏమో ₹100 పెరిగింది, సిల్వర్ ఏమో 2000 పెరగటం చూస్తున్నాం. నెక్స్ట్ వీక్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? అది ఇది బులియన్ మార్కెట్ అసలు చాలా ఇదిగా ఉందంటే, అంటే నిన్న సిల్వర్ వచ్చి 2,30,000 ఉంది, వాళ్ళు వచ్చేసి అది 2 lakh దాకా వచ్చేసింది, 2,20,000 వచ్చింది. 10,000 పాయింట్లు ఒక రోజులో డౌన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 5,000 పాయింట్లు రికవరీ చూపించిందంటే ఇది చాలా ట్రేడర్స్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే బికాజ్ ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ బులియన్ మీద బాగా ఉంది. అలాగే తీసుకుంటే మనకి ఇప్పుడు గోల్డ్ వచ్చి 1,28,000 దగ్గర ఉంది. అంతకుముందు నిన్న 1,45,000 దాకా వెళ్ళింది, ఇప్పుడు 1,42,000 దగ్గరికి వచ్చి మళ్ళీ పెరుగుతుంది. దాదాపు నిన్న ఇవాళ చూసుకుంటే 3,000 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అయింది. సో ఇంత ఫాస్ట్ మూవింగ్గా ఉంది కాబట్టి బాగా ట్రేడర్స్ కరెక్ట్ డైరెక్షన్లో కనుక వెళ్తే కొంచెం మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో కాకపోతే డైరెక్షన్ వచ్చేదాకా కూల్గా వెయిట్ చేసి ఎంట్రీ అయిన వాళ్ళకి మంచి హోల్డింగ్ వస్తుంది. సో బులియన్ మార్కెట్ అయితే పాజిటివ్గానే ఉంది, చార్ట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఇంటర్నేషనల్గా చూసుకున్నా కూడా 4,000 సపోర్ట్. సో 4,000 కనుక సపోర్ట్ బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు 4,000 దగ్గర మేజర్గా సపోర్ట్ తీసుకుంది. ఇంతకుముందు ఇప్పుడు ప్రెసెంట్ రేట్ చూసుకుంటే 4,056 పాజిటివ్ ఉంది. మొన్న లాస్ట్ 2-3 days నుంచి కూడా 4,200కి వెళ్ళింది, అక్కడి నుంచి $200 డౌన్ అయింది. సో దాని ఇంపాక్ట్ ఇక్కడ మనకి ₹5,000 డిఫరెన్స్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రికవర్ అయింది. సో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవడం ఇది. ఇప్పుడు కొంటే మంచిదేనా సార్? ఇంకా వేచి చూడాలంటారా బంగారం కొనేవాళ్ళు? కొనేవాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంత ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే 2 years ఆర్జన్లో తీసుకుంటే ఇది బాగా తగ్గినట్టు రేట్లు. కాబట్టి ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది తెలివైన నిర్ణయం. సో ఇప్పుడు మళ్ళీ అది కింద తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుందో, తగ్గినప్పుడు చూద్దాము అనుకొని ఆలోచించే వాళ్ళందరికన్నా కూడా ఇది కొంచెం తగ్గింది కాబట్టి అమ్మటే కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుందాము అనే వాళ్ళే బెటర్ అనమాట. మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, బట్ ప్రెసెంట్ అయితే తగ్గింది కాబట్టి కొంత బై చేసుకోవచ్చు. ఓకే, గోల్డ్లో పెట్టుబడి పెట్టడం మంచిదంటారా, సిల్వర్ బెటర్ అంటారా సార్? గోల్డ్ సిల్వర్ ఎలా ఉన్నాయంటే అండి, గోల్డ్ కన్నా కొంచెం సిల్వర్ ఎక్కువ ఉంది, కాంబినేషన్ పెట్టుకోవాలి. 60% సిల్వర్, 40% గోల్డ్ పెట్టుకోవటం బెస్ట్ అనమాట.
సో లాంగ్ టర్మ్ అట్లీస్ట్ ఒక 1 year 2 years వెయిట్ చేస్తున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే ఛాన్స్ ఉంది. ఓకే. గోల్డ్ బై చేసేవాళ్ళు ఫిజికల్గా బెటర్ అంటారా, లేదంటే ఎలా డిజిటల్లో కొనాలంటారా, ఎలా అయితే బెటర్ అంటారు సార్, ఎలా ముందుకు వెళ్ళాలి? గోల్డ్ కొనేవాళ్ళు ఇన్వెస్టర్స్ అయితే డిజిటల్ సైడ్ రావడం బెటర్ అండి. లేదు నేను ఐటమ్స్ కొనుక్కోవాలి, మ్యారేజ్ ఇలాంటివి ఉన్న వాళ్ళేమో దీనికి నార్మల్గా డిజిటల్ కాకుండా ఫిజికల్కి వెళ్ళొచ్చు. బట్ ఏదైతే నాకు గోల్డ్ కొంచెం నేను ఈ ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఉంటానన్న వాళ్ళందరూ కూడా కొంచెం డిజిటల్లో వెళ్ళటం బెటర్ అనమాట. ఎందుకంటే అటు కంట్రీకిను ఇటు మనకి కూడా రెండు విధాలుగా బెనిఫిట్ అవుతుంది. ఎలా అంటే కంట్రీ ఏమో ఎప్పుడు చూసినా ఈ 800 tons ఇంపోర్ట్ చేయాలి, గోల్డ్ ఏమో మన దగ్గర అది ప్రొడక్ట్ అవ్వదు, ప్రొడ్యూస్ అవ్వదు. కాబట్టి దానికి ఎప్పుడు చూసినా పైనుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, అది ఒక పెద్ద దానికనే భయపడతాం. కాబట్టి గోల్డ్ అని మనం ఎలా చూడాలి అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో చూసుకునే వాళ్ళందరూ కూడా డిజిటల్ సైడ్కి వెళ్ళడం బెటర్. ఓకే సార్, ఎస్ఐపి రూపంలో గోల్డ్ ఈటీఎఫ్లు అంటున్నారు. ఆ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టడం మంచిదే అంటారా? ఇది చాలా మందికి ఉన్న డౌట్ సార్. ఒకవేళ పెట్టడం మంచిదే అంటే వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళడం మంచిది అంటారు? సో ఎస్ఐపిలో పెట్టే వాళ్ళు ఏంటంటే ఎస్ఐపిలో పెట్టే వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ మనం పెట్టుకోవాలి. ఒక 4 years 5 years హార్జన్లో లాంగ్ టర్మ్లో పెట్టుకోవాలి మనం. దాని అప్పుడే మనకి ఎస్ఐపిలో బెనిఫిట్ అవుతాం. అంతేకాని ఇమ్మీడియట్గా మనం ఏదో ఇవాళ పెట్టేసేసి రేపు రావాలి అనుకుంటే కష్టం అనమాట. ఓకే సార్, 10 grams గోల్డ్ మళ్ళీ ఇయర్ 1,50,000 దాటి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? 10 grams అయితే 1,50,000 దాటాలి అనే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే. సో అది 4,000 సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. సో అంతకుముందు మనం చూసుకుంటే గోల్డ్ $5,000 దాకా వెళ్ళింది. $5,000 దాకా వెళ్ళి మళ్ళీ 4,000కి వచ్చింది. 1,000 మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ అవుతుంది. సో ఈసారి ర్యాలీలో చూడండి 3 months 4 months నుంచి కూడా గోల్డ్ స్తబ్దతగా ఉంది ఒక రేంజ్లో. సో ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యటం అనేది కనపడుతుంది. సో ఈసారి బ్రేక్అవుట్ అయితే ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ చూసుకుంటే అప్ సైడ్కే ఛాన్స్ కనపడుతుంది ప్రెసెంట్ టెక్నికల్గా చూసుకుంటే. కాబట్టి మనకి అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే సార్, మార్కెట్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఉన్నారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఉన్నారు. ఎందులో పెట్టుబడి పెట్టడం మంచిదంటారు సార్ లాంగ్ టర్మ్ వాళ్ళు? లార్జ్ క్యాప్ 60% దాకా పెట్టుకోవాలండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ. సో లార్జ్ క్యాప్ అంటే టాప్ 100 కంపెనీస్ని పెట్టుకుంటే వల్ల కొంత మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే 2 రకాల ర్యాలీలు ఉంటాయి, ఒకటి బుల్ ర్యాలీ, ఒకటి బేర్ ర్యాలీ. బుల్ ర్యాలీ అంటే పాజిటివ్ అనమాట. అప్పుడు ఏది కొన్నా మీరు పాజిటివ్గానే ఉంటుంది. ట్రెండ్ పాజిటివ్ ఉంది, బుల్ ర్యాలీ వచ్చినప్పుడు మనం ఏది కొన్నా పాజిటివ్గానే ఉంటుంది, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అయితే ఏంటంటే దానికి ఆపోజిట్లో బేరిష్ ర్యాలీ ఉంటుంది, అప్పుడు మనం ఏది కొన్నా డౌన్ అవుతాం. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ బేరిష్లో ఉంది. ఎందుకంటే ఈ ట్రంప్ ఉన్నంతకాలం ఈయన కామ్గా ఉండట్లేదు. సో ఏదో ఒకటి స్టేట్మెంట్స్ ఇవ్వటం, టారిఫ్స్ అంటాడు, వార్ అంటున్నారు, ఇవన్నీ చేయటం వల్ల మనకి ఏమందంటే ఇప్పుడు చూసినా ఏదో గందరగోళం వస్తుంది తప్ప మంచి ర్యాలీ రావట్లేదు. కాబట్టి ఇది రేంజ్ అండ్ డౌన్ సైడ్. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ 1-2 సార్లు ఆలోచించుకొని స్లోగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ థింకింగ్ ఉండాలి. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మాత్రం చాలా తక్కువ ట్రేడ్స్ చేయండి, ఇన్వెస్టర్స్గా కన్వర్ట్ అవ్వండి. ఎందుకంటే ట్రేడింగ్లో అంత ఇంపార్టెంట్ అంత రావట్లేదు ప్రాఫిట్స్. అంటే ఒక రోజు అప్ డౌన్ అవుతుంది, మనం ప్రిడిక్ట్ చేసి అంత ఇమ్మీడియట్గా రావట్లేదు. కాబట్టి ఏంటంటే అన్నెసరీ లాస్ అయ్యే బదులు కొంత అమౌంట్ మీరు స్ట్రగుల్ అవుతున్న అమౌంట్ కొంత ఫ్రీ అమౌంట్ పెట్టుకొని పొజిషనల్ ట్రేడ్లో బాగా వస్తున్నాయి. పొజిషనల్ ట్రేడ్లో సంపాదించవచ్చు. ఒక పొజిషన్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే బాగా వస్తుంది. కాబట్టి ట్రేడర్స్ ఇబ్బంది పడే బదులు పొజిషన్ ట్రేడ్ కన్వర్ట్ అవ్వడం బెటర్. ఓకే, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎలా ఉంది సార్? అదే రియల్ ఎస్టేట్ అయితే బాగానే ఉందండి. ఇప్పుడు ప్రెస్టేజ్ కానీ, ఇప్పుడు ఇది ప్రెస్టేజ్, డాల్వా, అది ఓబరాయ్ రియాలిటీ, తర్వాత మనం చూస్తుంటే గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఇవన్నీ మనకి మంచి మూమెంట్ ఉంది. గోద్రేజ్ ప్రాపర్టీ అయితే ఇప్పుడు దాదాపు 100 points తగ్గింది. మొన్న 2000 దీనిలాగా వెళ్ళి 2150 దాకా వెళ్ళింది, 100 points తగ్గింది. సో అది ఇప్పుడు ప్రెసెంట్ కొంత బెనిఫిట్ అవ్వచ్చు అది. సో అలాగే
చూసుకుంటే ఇప్పుడు గోద్రేజ్ ఒకసారి మీకు చార్ట్ వైజ్గా వచ్చి చెప్తాను. గోద్రేజ్ వచ్చి 2164 నుంచి ఇప్పుడు 2000కి వచ్చింది. ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్గా ఉంది, వీక్లీ చార్ట్ కూడా. అలాగే ప్రెస్టీజ్ కూడా ప్రెసెంట్ 670.30 నుంచి ఇప్పుడు 1600కి వచ్చింది, బాగా తగ్గింది ఇది. అలాగే ఓవరాల్టీ కూడా దాదాపు 1960 నుంచి ఇప్పుడు 1800, 160 పాయింట్స్ తగ్గింది. ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లోదా కూడా అంతకుముందు 700, 800 నుంచి పికప్ అయ్యి 1200 దాకా వెళ్ళి ఇప్పుడు 1150 అవరేజ్ దాకా వచ్చింది. సో ఇది బాగానే ఉంది, ట్రెండ్ అంతా కూడా బాగానే ఉంది. ఇలా డిఎల్ఎఫ్ కానీ, లోదా కానీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, వీటిని ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే కొంచెం మంచిగా మనీ సంపాదించుకోవచ్చు. ట్రెండ్ అంతా కూడా పాజిటివ్గానే, చార్ట్స్ అన్ని పాజిటివ్గానే చూపిస్తున్నాయి కాబట్టి ట్రెండ్ మనకి పాజిటివ్ వస్తుంది, చూసుకోవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు ఉన్నారు సార్, వాళ్ళ ఈ పరిస్థితిలో బై చేయడం మంచిదంటారా, వెయిట్ చేయడం మంచిదంటారా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం మనకి మార్కెట్లో ప్రాఫిట్ లేక కాదు, షార్ట్ టర్మ్లో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా లేదు. స్టాక్ మార్కెట్ని బీట్ చేసే ఆప్షన్ ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇమీడియట్గా ఎక్కడ ఉంది? సో కొంత అమౌంట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలి, అందులో లంసం పెట్టలేము. కాబట్టి ఒక నా దగ్గర 2-3 lakhs ఉందనుకోండి, ఇమీడియట్గా దానికి సపోర్ట్ ఇచ్చేది ఏది అంటే ఈ స్టాక్ మార్కెటే. ప్రెసెంట్ డల్ ఉండొచ్చు కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ డల్ అయిపోయి మార్కెట్లు పడిపోతున్నాయి కాబట్టి నేను వేరే చోటుకి వెళ్ళిపోతాను అన్నారనుకోండి, అది కరెక్ట్ కాదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి బెటర్గానే ఉంటాయి. అయితే ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ చేయాల్సిన పని ఒకే రేట్లో ఎక్కువ క్వాంటిటీ కొనకూడదు, గ్యాప్ ఇచ్చుకోవాలి. సో ఒకే రేట్లో మనం కొనేసుకుంటే మనం డౌన్ అయిపోతాం. డౌన్ అయినప్పుడు మనం కొనడానికి డబ్బులు ఉండాలి, అలా పెట్టుకోవాలంటే. ఈ స్టాక్ మార్కెట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు థింకింగ్ లాంగ్ టర్మ్ బ్రాడ్గా పెట్టుకొని వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా పడుతున్నప్పుడు కొంత కొనుక్కుంటూ వస్తే మనకి రైజ్ అయినప్పుడు పర్ఫెక్ట్ అవుతారు, అలా చేస్తాం. ఓకే సార్, ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉండి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి నెక్స్ట్ ఒక 5 yearsలో మంచి గ్రోత్ ఉంటుంది ఈ సెక్టార్ అని చెప్పాలంటే ఏ సెక్టార్స్ గురించి చెప్తారు సార్? ఇప్పుడు ప్రెసెంట్ గ్రోయింగ్ సెక్టార్స్ మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఇవి డిఫెన్స్ కనపడుతుంది, సోలార్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన ఇండస్ట్రీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్, ఇవి గ్రోయింగ్. నార్మల్గా ఇండస్ట్రీస్లో రెగ్యులర్ ఇండస్ట్రీస్ చూస్తే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆ తర్వాత ఆటోమొబైల్, ఇవి రెగ్యులర్గా ఉన్న ఇండస్ట్రీలో సో ఈ 10 sectorsలో చూసుకుంటే మంచి గ్రోత్ ఉంది. ఏవియేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏవియేషన్ బాగా గ్రో అవుతుంది. సో ఈ సెక్టార్స్లో మనకి కంపెనీలని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి వాల్యూ క్రియేట్ అవుతుంది. ఓకే, కొత్తగా వచ్చే వాళ్ళు ఒక 1 lakh, ఒక 1.5 lakh మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళకి ఎట్లా ముందుకు వెళ్ళాలో తెలియక వాటిని అంటే ఆ అమౌంట్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏ సెక్టర్స్ సజెస్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు మార్కెట్లో మీరు ఈక్విటీ ఏది కొన్నా కానీ జీరో అయితే అవ్వదండి. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ఆప్షన్స్ చేయటం అనేది అడిక్ట్ అయిపోతున్నారు, దానివల్ల ఫెయిల్ అవుతున్నారు. సో ఈ ఆప్షన్స్ అనే దాన్ని చూసుకుంటే ఆప్షన్స్ అనేది యాక్చువల్గా ఏంటంటే వెల్త్ సంపాదించడానికి రాలేదు, అది వెల్త్ ప్రొటెక్షన్కి వచ్చింది, ఇన్సూరెన్స్ లాగా. సో ఆప్షన్ దాన్ని అలా తీసుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆప్షన్స్ని ఏదో ఒకటి బై చేద్దాము, తొందరగా లక్షాధికారి అయిపోదాము అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మార్కెట్స్లో. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే మీరు వెల్త్ ఒక రోజులో క్రియేట్ అవ్వదు, స్లోగా అవుతుంది. కాబట్టి మీరు స్లోగానే అవ్వాలి అని ప్లాన్ చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. సో ఇవాళ లక్షలు అవ్వచ్చు, ఒక 6 నెలలు పోతే అదే నెలకి 50,000, నెలకు 10,000 వేసుకున్నా సంవత్సరానికి వాటికి ₹1,00,000 అవుతున్నాయి. సో ఇవాళ ఎంత స్టార్ట్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఎలాంటి క్వాలిటీ కంపెనీస్ కొంటున్నాం, ఎంత మన మైండ్ ఫ్రీగా ఉంది, ఎమోషనల్లెస్గా ఎలా ఉన్నాం అనేది ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. దీన్ని అయితే మనం బాగా గట్టిగా మైండ్లో పెట్టుకోవాలి, అలాంటివి చేస్తే బెటర్ ఉంటారు. ఓకే, ప్రెసెంట్ ఏఐ హవా కూడా బాగా నడుస్తుంది. ఈ ఏఐ వల్ల ఏ కంపెనీలు లాభపడుతున్నాయి సార్? దేనికి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది? దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు మేడం. నెక్స్ట్ ఫీచర్ అంతా ఏఐ అంటున్నాం కానీ ఏఐ వల్ల ఏది అవుతుంది అంటే అన్ని కంపెనీలకి ఎఫెక్ట్ పాజిటివ్గా అవుతున్నాయి. అంటే ఇప్పుడు
కమ్యూనికేషన్ తీసుకోవచ్చు, అలాగే డేటా ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు, అలాగే ఐటీ కంపెనీస్ తీసుకోవచ్చు, బ్యాంకింగ్ తీసుకోవచ్చు. అన్నింటికీ కూడా ఏఐ అనేది వాళ్ళ అడిషనల్ టూల్ అవుతుంది. అంటే 10 మంది చేసే పని ఏఐ ఒకటే చేస్తుంది. అయితే ఏఐలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది డెసిషన్ మేకింగ్ చేయదు, ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఫాస్ట్గా. సో మీరు ఆ ఏఐ అన్ని చేసేస్తుంది, డబ్బులు ఇచ్చేస్తుంది మాత్రం అనుకోకూడదు. స్టాక్ మార్కెట్ ఎస్పెషల్గా డెసిషన్ మేకింగ్ అది చేయదు. ఇది కొనుక్కో అది కొనుక్కో అని చెప్తుంది, అది చెప్పినట్టు ఇక్కడ జరగదు. ఇక్కడ జరిగేది వేరు. మనకి ఏఐ వల్ల ఏంటంటే ఒక సపోర్ట్ తెలుస్తుంది, అది మీకు అర్థం చేసుకోండి. సార్ కరెక్షన్ వస్తే ఏ లెవెల్స్ వద్ద బై చేయడం మంచిదంటారు సార్? ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే నిఫ్టీ వచ్చి ప్రెసెంట్ 23,700, మహా కరెక్షన్ వస్తే 23,500 రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 56,000, 55,700, 800 ఆ రేంజ్ వరకు వస్తుంది. మాక్సిమం ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనకి మేజర్గా చూసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి అది కొంత బై చేసుకోవచ్చు. అలాగే ఇండిగో కూడా బాగానే రిజల్ట్స్ వచ్చాయి, పర్వాలేదు, అది కూడా బై చేసుకోవచ్చు. తర్వాత మేజర్గా టీవీఎస్ మోటార్ బాగా వచ్చింది. అలాగే ఏఈ బ్యాంకు రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, ఇవాళ వస్తున్నాయి. తర్వాత ఇండస్ఇండ్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇలా బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్లో చోళ ఫైనాన్స్ బాగా తగ్గింది. ఫైనాన్స్ సెక్టర్, రియాలిటీ తీసుకోవచ్చు. ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగా వస్తాయండి, ట్రెండ్ అయితే పాజిటివ్గా. ఓకే, థ్యాంక్ యూ శ్రీరామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్, మార్కెట్ పైన మీ అనాలిసిస్ అందించినందుకు. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.